కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెలమ సంఘం ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి శ్రీకారం. త్రిదండి చినజీయ స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన. అగ్రహారం ఆంజనేయ స్వామిని దర్శించుకున్న వినోద్ కుమార్ దీక్షా పరులతో కలిసి భజన కార్యక్రమానికి హాజరు. భద్రాచల శ్రీరామునికి గోటితో ఒలిచిన తలంబ్రాలు స్వామివారి వద్దకు చేర్చిన కరీంనగర్ వాసులు. మానకొండూరు చెరువును మరమ్మత్తు చేయించాలని డిమాండ్. బుంగ ఏర్పడ్డ పెద్ద చెరువును పరిశీలించిన సిపిఎం నేతలు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఈ మేరకు వేములవాడ సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా అగ్రహారం ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నారు. అక్కడే దీక్షలో ఉన్న ఆంజనేయ దీక్షా పరులతో ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ తో పాటు మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, బీఆర్ఎస్ నాయకులు, దీక్షా పరులు తదితరులు పాల్గొన్నారు. కులస్తుల సౌకర్యార్థం పద్మనాయక ఫంక్షన్ హాల్ లో నూతనంగా ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. నగరంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ ఆవరణలో నూతనంగా నిర్మించబోయే ఏసీ ఫంక్షన్ హాల్ కు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయ స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఇటీవల జరిగిన పద్మనాయక వెలమ సంఘ సమావేశంలో ఏసీ హాల్ తో పాటు మెస్, ఫంక్షన్ హాల్, డైనింగ్ హాల్ నిర్మాణాలకు తీర్మానం చేశారు. చెల్మెడ లక్ష్మీ నరసింహారావు సూచనలతో దాతల సహకారంతో నిర్మాణం జరపనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నజీయ స్వామితో పాటు జువ్వాడి వేణుగోపాలరావు, కార్యదర్శి చీటి ప్రకాష్ రావు, వెలమ సంఘ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఆ కొన్ని నుంచి కొన్ని లక్షల విత్తనాలు అవుతాయి. కర్మపడులా పరంపరగా పెరుగుతూ ఉండేది. భద్రాచలంలోని అంబాసత్రంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలతో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కరీంనగర్ కు చెందిన దాదాపు 100 మంది భక్తులు హాజరయ్యారు. అప్పారావు, నలుమాచు చంద్రశేఖర్, రాణి, బచ్చు లక్ష్మి ఆధ్వర్యంలో అక్కడికి చేరుకొని కళ్యాణం తిలకించారు. సుమారు 1000 కుటుంబాలు ఒలిచిన గోటి తలంబ్రాలు, పట్టు వస్త్రాలను తీసుకొని వెళ్లి భద్రాచలం దేవాలయంలో సమర్పించారు. ఈ మేరకు పర్ణశాలలోని సీతమ్మ వారు ఆరేసిన నార చీర, ఆరబెట్టుకున్న ప్రాంతంలో 108 కాటన్ చీరలకు శ్రీ సూక్తం పాటించి పూజ చేసి మహిళలకు అందజేశారు. అనంతరం మహాదీపోత్సవం నిర్వహించారు. హైదరాబాద్ నుండి 60 మంది సభ్యులు, రాజమండ్రి నుండి 50 మంది సభ్యులు, కనిగిరి నుండి 60 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళ్యాణం అప్పారావు, నలుమాచు చంద్రశేఖర్, రాణి, బచ్చు లక్ష్మి, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలోని ఓ ప్రైవేట్ సీడ్ కంపెనీ ఎదుట బీహార్ కూలీలు ఆందోళనకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కంపెనీ ఎదుట బైఠాయించారు. గత 15 సంవత్సరాల నుండి సీడ్ కంపెనీని నమ్ముకొని బతుకుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అతి తక్కువ హమాలీ ఛార్జీలు చెల్లిస్తూ తమ పొట్ట కొడుతున్నారని వాపోయారు. అన్ని సీడ్ కంపెనీలలో బస్తాకు 4 రూపాయల చొప్పున చెల్లిస్తుంటే సదరు కంపెనీ బస్తాకు 3 రూపాయల చొప్పున మాత్రమే చెల్లిస్తుందని ఆరోపించారు. అడిగినప్పుడల్లా హమాలీ ఛార్జీలు పెంచుతామంటూ దాట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలని హమాలీ వేతనాలతో కుటుంబాల పోషణ కష్టమవుతుందని చెప్పారు. వేతనం పెంచే వరకు ఆందోళనను విరమించమని తేల్చి చెప్పారు. మానకొండూరు పెద్ద చెరువు కట్టను వెంటనే మరమ్మతు చేయాలని జోనల్ కార్యదర్శి సుంకరి సంపత్ అన్నారు. పెద్ద చెరువు కట్ట మత్తడి వద్ద బుంగపడి కుంగిపోయిన కట్ట, కూలిపోయిన సిమెంట్ గోడలను సందర్శించారు. చెరువు కట్ట కింది భాగంలో బుంగపడి మత్తడి గుండా కాకుండా కాంక్రీట్ బెడ్ నుండి నీరు వృధాగా పోతుందని తెలిపారు. తద్వారా రైతులకు నీరు తగ్గిపోవడంతో దిగుబడి తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేయాలని సూచించారు. లేని ఎడల పెద్ద ఎత్తున సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుంకరి సంపత్ తో పాటు సిపిఎం మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతులకు సంబంధించిన ఎన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేసినా కూడా సంబంధిత ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దీన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. వర్షాకాలం నీళ్ళు వచ్చేది ఉంటే మాత్రం ఆ నీళ్లతోటి సంబంధించినటువంటి ఈ బుంగ మొత్తం కింద సొరగొట్టుకపోయి చెరువు మొత్తం గండి పెట్టేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ కట్ట మొత్తం కూలిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. దీని కింద ఆధారపడి పనిచేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొలాలు ఇప్పటికే 24 గంటల నీళ్లు రావడం వల్ల ఆ మొత్తం పొలం అంతా కుటకుట అయిపోయి పంట రాకుండా దిగుబడి తగ్గేటువంటి ప్రమాదం కనబడతా ఉన్నది. ఈ చెరువు గండిగట్టుగా పెట్టేంటే మాత్రం వాళ్ళ నోట్ల మన్ను పట్టినట్టు అవుతుంది. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ఇరిగేషన్ అధికారులు వెంటనే చెరువు కట్ట కాడికి వచ్చి ఈ చెరువు కట్ట బొంగును సందర్శించి దీనికి సంబంధించిన మరమ్మతు కోసం సంబంధించిన ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ మానకొండ ప్రాంతంలో రైతాంగాన్ని మొత్తం అందరినీ కూడా ఐక్యం చేసి ఈ పెద్ద చెరువు కట్ట యొక్క బుంగమైనటువంటి దాన్ని మరమ్మతు చేయడం కోసం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ గ్రామానికి త్రిదండి చిన్నజీయ స్వామి విచ్చేశారు. ప్రముఖ కాంట్రాక్టర్ మధుసూదన్ రావు స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పూర్ణ కుంభ స్వాగతం పలికారు. పలువురు బంధుమిత్రులు స్వామి ఆశీస్సులు పొందారు. అనంతరం స్వామి వారు స్వయంగా తీర్థ ప్రసాదాలు అందజేశారు. చిన్నజీయ స్వామి తమ స్వగృహానికి చేరుకోవడం సంతోషంగా ఉందని కాంట్రాక్టర్ మధుసూదన్ రాజు అన్నారు. ఆయన ఆశీర్వాదం పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నజీయ స్వామితో పాటు మధుసూదన్ రాజు బంధుమిత్రులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జీవితంలో ఎదగాలంటే సద్భావనతో మెలగాలని చిన్నజీయ స్వామి అన్నారు. రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సివిఎం ఫార్మసీ కాలేజీకి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ చాట్ల శ్రీధర్ ఆహ్వానం మేరకు వసంతోత్సవాల్లో భాగంగా కాలేజీలో చిన్నజీయ స్వామి ప్రవచనం చేశారు. ఈ మేరకు జియస్వామికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. కళాశాల ప్రాంగణంలో చేరుకోగానే విద్యార్థులు పూల జల్లులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి జియస్వామి ప్రసంగించారు. తదనంతరం విద్యార్థులకు ఆశీర్వాదం అందజేశారు. అదృష్టంగా భావిస్తున్నామని చైర్మన్ చాట్ల శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నజీయ స్వామితో పాటు సివిఎం ఫార్మసీ చైర్మన్ డాక్టర్ చాట్ల శ్రీధర్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మనం తినే తిండి వల్ల వస్తాయి. బలం దేని వల్ల వస్తుంది? తిండి వల్లే వస్తుంది. రోగాలు తిండి వల్లే వస్తాయి. రోగ నిరోధక శక్తి కూడా తిండి వల్లే వస్తుంది. తిండి మంచిదైతే ఆరోగ్యం బాగుంటుంది. మనకి తెలుగులో సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదగును. నోరు మంచిది ఎలా అవుతుంది? దానికి ఇలా చక్కగా రంగులు పూసుకుంటూ అవుతుంది. నోరు మంచిది ఎప్పుడు అవుతుంది? నోరు చేసే పనులన్నీ 2 పనులు, ఒకటి బయటికి, మరొకటి లోపటికి. లోపటికి వేసేది తిండి, బయటికి వేసేది మాట. మాట ఎట్లాంటిది కావాలి? మంచి మాట ఎప్పుడవుతుంది? ఏమండి బాగున్నారా అంటే మాట మంచిది అవుతుందా? మాట మంచిది అవ్వడం అంటే అర్థమైంది, ఎదటవాడి హితాన్ని కోరి పలికితే అది మంచి మాట. మాట ఎప్పుడు మంచిది అవుతుంది? మాటకి 5 లక్షణాలు ఉండాలంటారు. ఎన్ని? 5 లక్షణాలు. ఏంటది? 1 సత్యము పలకవలే. 2 ఆ చెప్పే సత్యాన్నేనా నచ్చేట్టు చెప్పాలి, ప్రియముగా ఉండాలి. మొదటిదేంటి? రెండవది ప్రియముగా ఉండవలే. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం. ఇష్టం లేని మాట మంచిదైనా మాట్లాడకూడదు, అలానే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాలి. కనుకని అబ్బో వాడు కాకిలా ఉంటే అబ్బో నువ్వు ఎంత గొప్పవాడివిరా, నువ్వెంత ఇంద్రుడివిరా, నువ్వెంత చంద్రుడివిరా అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పకూడదు. ప్రియంచ నా అనృతం బ్రూయా. మంచి మాట్లాడమన్నారు కదా అని లేనిపోనివన్నీ చెప్పి మాట్లాడకూడదు. అర్థమైందా? అంచేత మాట ఎలా ఉండాలి? మొట్టమొదట సత్యం కావాలి, రెండవది ప్రియము కావాలి, మూడవది హితము కావాలి. ఏం కావాలి? హితం. హితం అంటే వాడి యొక్క శ్రేయస్సు. నాలుగవది మితముగా ఉండాలి. మితముగా అంటే ఎంత అవసరం అంతే మాట్లాడాలి, అంతే తప్ప మైక్ ఇచ్చాడు కదా అని గంటలు 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 మనం తోమేయకూడదు. జై శ్రీమన్నారాయణ. స్వామివారు ధర్మరక్షణ కార్యక్రమాలే కాకుండా సమాజానికి హితానికి సంబంధించిన చాలా కార్యక్రమాలు జెట్ అండ్ వికాస్ తరంగంతో చేస్తున్నాము. దానిలో భాగంగానే సమాజ హిత కార్యక్రమాలు చేయడానికి మేము కూడా ముందుంటామని స్వామివారికి మా స్టూడెంట్స్ కూడా కొంచెం మంచి ఉపదేశం ఇస్తే మా పిల్లలు కూడా ముందు సమాజంలో ఒక మంచి పౌరులు ఎదుగుతారన్న ఉద్దేశంతో స్వామివారిని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానం మేరకు గౌతమ్ రావు గారు, వికాస్ తరంగం ప్రెసిడెంట్ గారు ప్రోద్బలంతో మిగిలిన కిషన్ గారు అండ్ వెంకటేష్ గారు అందరి సహకారంతో స్వామివారిలో మా ప్రభాకర్ రావు గారు, మా వెల్చెల ప్రభాకర్ రావు గారు అందరి ఆశీస్సులతో స్వామివారి వల్ల మా కాలేజ్కి వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మా పిల్లలు కూడా స్వామివారి ఆదేశంతో ముందు సమాజ హిత కార్యక్రమాలు చేసి సమాజంలో ఉత్తమ పౌరులుగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.